మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల వెంకటేశ్వర టెంపుల్ గురించి చాలా మంది మిస్టరీలు, అద్భుతాలు, రహస్యాలు అని మాట్లాడుతుంటారు. వీటిలో కొన్ని భక్తుల విశ్వాసాలపై ఆధారపడినవి, మరికొన్ని చారిత్రక విషయాలు. 1. స్వామివారి విగ్రహంలోని అసాధారణ లక్షణాలు. భక్తుల నమ్మకం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం సాధారణ రాతి విగ్రహంలా కాకుండా జీవంతో ఉన్నట్టు అనిపిస్తుందని చెబుతారు. కొంతమంది పురోహితులు విగ్రహం మీద చెమటలాంటివి కనిపిస్తాయని, అందుకే తరచుగా తుడుస్తారని అంటారు. ఇది భక్తులలో ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. 2. విగ్రహం వెనుక సముద్ర ధ్వని వినిపించడం. చాలా ప్రసిద్ధమైన కథల్లో ఇది ఒకటి. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టితే సముద్ర అలల శబ్దం వినిపిస్తుందని అంటారు. భక్తులు దీనిని మహావిష్ణువు క్షీరసాగరంలో నివసిస్తారనే విశ్వాసంతో అనుసంధానిస్తారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు స్పష్టంగా లేవు. ఆలయ నిర్మాణం, ప్రతిధ్వని వల్ల కూడా అలా అనిపించవచ్చని కొందరు భావిస్తారు. 3. స్వామివారి జుట్టు ఎప్పటికీ చిక్కుకోదట. విగ్రహంపై ఉన్న జుట్టు నిజమైన మానవ జుట్టులా మృదువుగా ఉంటుందని, ఎప్పుడూ చిక్కుకోదని ఒక విశ్వాసం ఉంది. పురాణాల ప్రకారం ఒక గంధర్వ కన్య తన జుట్టును స్వామివారికి సమర్పించిందని కథ చెబుతుంది. 4. తిరుమలలో దీపం ఎప్పుడూ ఆరిపోదు. ఆలయంలో కొన్ని దీపాలు చాలా కాలంగా వెలుగుతూనే ఉన్నాయని అంటారు. ఇవి ఎప్పుడు వెలిగించారో ఎవరికీ తెలియదనే ప్రచారం ఉంది. కానీ వాస్తవానికి ఆలయ సేవకులు సంప్రదాయ పద్ధతిలో వాటిని నిర్వహిస్తూ ఉంటారు. 5. పచ్చకర్పూరం వల్ల విగ్రహానికి నష్టం కలగకపోవడం. సాధారణ రాయి మీద కర్పూరం పెడితే పగుళ్లు రావచ్చు. కానీ స్వామివారి విగ్రహానికి అలాంటిది జరగదని భక్తులు దీన్ని దైవ మహిమగా భావిస్తారు. 6. ఆలయం చరిత్ర మరియు పురాణ ప్రాముఖ్యత. వరాహ పురాణ మరియు ఇతర పురాణాల ప్రకారం కలియుగంలో భక్తులను రక్షించడానికి మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో వెలిశారని చెబుతారు. అందుకే ఈ ఆలయాన్ని కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. 7. లడ్డూ ప్రసాదం ప్రత్యేకత. తిరుపతి లడ్డూ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దీనికి ప్రత్యేక జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు కూడా ఉంది. భక్తులు దీన్ని స్వామివారి ఆశీర్వాదంగా భావిస్తారు. నిజం వర్సెస్ విశ్వాసం. తిరుమల ఆలయానికి సంబంధించిన అనేక కథలు భక్తి, సంప్రదాయం, పురాణ విశ్వాసాల మేళవింపుగా ఉన్నాయి. కొన్ని విషయాలకు చారిత్రక ఆధారాలు ఉన్నా, మరికొన్ని పూర్తిగా భక్తుల అనుభూతులు మరియు నమ్మకాలపై ఆధారపడినవే. అందుకే ఈ మిస్టరీలు చాలామంది ఆధ్యాత్మిక అనుభూతిగా చూస్తారు. మీకు కావాలంటే నేను ఇంకా తిరుమల ఆలయ చరిత్ర పూర్తి వివరంగా, తిరుమలలో ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలు, వెంకటేశ్వర స్వామి పురాణ కథ, తిరుమల ఆలయ నిర్మాణ రహస్యాలు, వీటిలో ఏదైనా కూడా తెలుగులో వివరంగా చెప్పగలను.